వచ్చే ఏడాది దాయిది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించి ముఖ్యమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య ఖర్చుల కోసం ఐసీసీ పాకిస్తాన్కు $65 మిలియన్, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 586 కోట్లు అందించనున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం కొలంబోలో జరిగిన సమావేశంలో ఈ భారీ బడ్జెట్ను ఐసీసీ సభ్య దేశాలు ఆమోదించినట్లుగా నివేదికలు వస్తున్నాయి. అదే నిజమైతే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పీసీబీకి ఇది పండగ లాంటి వార్త. అయితే భారత్ మినహా మిగిలిన అన్ని దేశాలు పాకిస్తాన్లో పర్యటించేందుకు అభ్యంతరం తెలపలేదు. దీంతో టోర్నీ దాయిది దేశంలోనే జరగనుంది. అయితే భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో భారత్ ఆడే అవకాశాలు 100% లేవు. ప్రభుత్వం అనుమతిస్తే పంపుతామని బీసీసీఐ చెప్తున్నా అలాంటి సంకేతాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఒకవేళ అదే జరిగితే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఐసీసీ ప్రయత్నాలను జరుపుతోంది. టీమిండియా ఆడే మ్యాచ్లు శ్రీలంక లేదా యూఏఈలో జరగొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగానే పాకిస్తాన్కు ఐసీసీ అదనపు బడ్జెట్ను కేటాయించినట్లు సమాచారం. టీమిండియా మరేదైనా వేదికపై ఆడితే ఆ ఖర్చుల కోసం $4.5 మిలియన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.